విశాఖ వేదికగా జరుగుతున్న 2 రోజుల పార్ట్నర్షిప్ సమ్మిట్ మరి కాసేపట్లో ప్రారంభమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 11:30 సదస్సును ప్రారంభిస్తారు. ముఖ్య అతిథి జైట్లీతో పాటు గౌరవ అతిథి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు. మరోవైపు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో భాగంగా పలు కంపెనీల సీఈఓలతో సమావేశమైన బాబు పలు అంశాలపై చర్చించారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా వరుసగా రెండో ఏడాది విశాఖలో సీఐఐ సదస్సు నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. గత ఏడాది సదస్సుతో కలిగిన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 8 లక్షల కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందాలు కుదురుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విశాఖ పార్ట్నర్షిప్ సమిట్ పై మరింత సమాచారం కరెస్పాండెంట్ ఆలూరి రమేష్ అందిస్తారు. విశాఖ వేదికగా పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. 2016లో ఎక్కడైతే పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించారో అదే ప్రాంతంలో ఈసారి కూడా 2 రోజుల పాటు సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 11:30 కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈ సమ్మిట్ను ప్రారంభించబోతున్నారు. ఈసారి భారీగా ఎంఓయూలు జరుగుతాయి, పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఒక అంచనా వేస్తుంది. 2016 సమ్మిట్లో 328 ఎంఓయూల ద్వారా 4.5 లక్షల కోట్లకు మొత్తం ఒప్పందాలు జరిగాయి. అందులో 48% ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయని ప్రభుత్వం తన లెక్కల ద్వారా వివరిస్తూ ఉంది. ఈ ఏడాది దాదాపు 600కు పైగా ఎంఓయూలు జరుగుతాయని, 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి చర్చలు కానీ ఒప్పందాలు కానీ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఈ సమ్మిట్కు చాలా గ్రాండ్గా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 42 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఈ 2 రోజుల సమ్మిట్లో భాగస్వామ్య సదస్సులో పాల్గొనబోతున్నారు. మొదటి రోజు ఏరోస్పేస్, తర్వాత రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రధాన ఒప్పందాలు జరగబోతున్నాయి. అరుణ్ జైట్లీతో పాటు కేంద్ర మంత్రులు ఒక 8 మంది కేంద్ర మంత్రులు 2 రోజుల సదస్సులో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇక్కడికి సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చినటువంటి సీఈఓలతో సమావేశం అయ్యారు. దశల వారీగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం రక్షణ రంగానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే రెండవ ఏడాది కూడా ఈ భాగస్వామ్య సదస్సును సక్సెస్ చేసే విధంగా, అంటే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవసరమైనటువంటి ఒప్పందాలు జరిగే విధంగా ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తయింది. దావోస్ వంటి పర్యటనల ద్వారా పార్ట్నర్షిప్ సమ్మిట్కు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం కోసం అవసరమైన ముందస్తు కసరత్తును ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. మరికొద్దిసేపట్లో సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. ప్రభుత్వం ఈసారి సమ్మిట్ కొంత పొలిటికల్గా కూడా చర్చనీయాంశం అవుతుంది. ముందుగా చూసుకున్నట్లయితే ఇటువంటి బిజినెస్ సమ్మిట్లంతా కూడా రాజకీయపరమైనటువంటి అంశాలకు దూరంగా ఉంటాయి. కానీ గత ఏడాది సమ్మిట్ ద్వారా ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది, కానీ ఆ స్థాయిలో ఎక్కడ పరిశ్రమలు రాలేదు అనేది ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వస్తున్న వాదనగా వినిపిస్తోంది. ఈ సమయంలో కూడా అటువంటి వాదనలే తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఎంత మేరకు ఎంఓయూలు జరిగాయి, ఎంత మేరకు ఇప్పటివరకు పరిశ్రమల స్థాపన మొదలైంది అనే దానిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉంది. గత సంవత్సరం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో 48% పరిశ్రమల ఏర్పాటు ఇప్పటికే మొదలైందని ప్రభుత్వం చాలా గట్టిగా చెబుతోంది. ఈ సంవత్సరం కూడా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు జరుగుతాయని, సాధారణంగా జరిగే ఒప్పందాల్లో 20% గ్రౌండ్ అవడం అనేది రికార్డుగా ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం గత ఏడాది చేసుకున్న వాటిలో 48% ఒప్పందాలు ఇప్పటికే కార్యరూపం దాల్చాయని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే విదేశాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఏపీ వైపు తిప్పుకోవడానికి, ప్రపంచానికి రాష్ట్రాన్ని పరిచయం చేయడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో సమ్మిట్